మీరెప్పుడైనా ఒక విషయం గురించి ఆలోచించారా? ఉగాది పండుగను మనం ఎందుకు జరుపుకుంటామో? ఈ పండుగ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఎందుకు ఉగాది రోజునే తెలుగు ప్రజలు కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇందులో ఉగాది పండుగ వెనుక ఉన్న గొప్ప అర్థాన్ని తెలుసుకోబోతున్నారు. భారతదేశంలో అనేక పండుగలున్నాయి. ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. కాని తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి ఉగాది. ఈ రోజును తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభంగా భావిస్తారు. ఈ రోజునుంచి ఒక కొత్త సంవత్సరానికి ఆరంభం జరుగుతుంది. అందుకే ఉగాది రోజున ప్రజలు ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఉగాది రోజు చాలా ప్రత్యేకమైనది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు అని చెబుతారు. అంటే ఈ రోజునుంచే కాలం ప్రారంభమైంది అని మన పూర్వులు నమ్మారు. అందుకే ఈ రోజును కొత్త సంవత్సరానికి ప్రారంభంగా భావించారు. ఈ విశ్వాసం కారణంగా ఉగాది పండుగకు ఎంతో గొప్ప ప్రాముఖ్యత వచ్చింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. ఉగాది అనే పదం ఎలా వచ్చింది? ఉగాది అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది. యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం. ఈ రెండు పదాలు కలిపి యుగాది అనే పదం ఏర్పడింది. కాలక్రమేణా యుగాది అనే పదం ఉగాదిగా మారింది. అందుకే ఉగాది అంటే కొత్త యుగానికి ప్రారంభం అని అర్థం. ఉగాది రోజున మరో ముఖ్యమైన సాంప్రదాయం పంచాంగ శ్రవణం. ఈ రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. అందులో వచ్చే సంవత్సరంలో జరిగే ముఖ్యమైన రోజులు, గ్రహస్థితులు, పండుగల గురించి చెబుతారు. ఇది మన సంస్కృతిలో చాలా కాలంగా కొనసాగుతున్న ఒక గొప్ప సాంప్రదాయం. ఉగాది రోజున చాలామంది ఉదయం నూనె స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. ఇంటిని శుభ్రంగా అలంకరిస్తారు. మామిడి తోరణాలు కడతారు. ఇలా చేయడం ద్వారా కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతిస్తారు. ఇది మన సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన భాగం. అందుకే ఉగాది పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన జీవితానికి ఒక కొత్త ప్రారంభం. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పాలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఇదొక మంచి అవకాశం. అందుకే పెద్దలెప్పుడూ ఒక మాట చెబుతారు, ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, విజయాలు నిండాలి.